వచ్చిన సంఘమంతటికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతూ, ప్రియులారా, ఇర్మియాను గుర్చిన పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాము. ఇప్పటికీ ఇర్మియా జీవిత చరిత్రలో 4 భాగాలు మాట్లాడుకున్నాం అనుకుంటున్నాను. 4 భాగాలలో మొదటి 2 భాగాలు పరిచయం. ఇర్మియా ఎవరు, ఆయన తండ్రి గారు, ఆయన నివసించే ప్రాంతం, తను ఏమవ్వాలనుకున్నాడు, దేవుడు ఎలా ఆయనను ప్రత్యేకపరుచుకున్నాడు, ఎందుకు భయపడ్డాడు, భయపడిన సమయంలో దేవుడు అతనికిచ్చిన ధైర్యం, ఇవన్నీ మొదటి భాగంలో మాట్లాడుకున్నట్లు జ్ఞాపకం. రెండో భాగంలో ఇర్మియా దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు. కారణం ఏంటంటే, ఒకవైపు ఇర్మియా యెరూషలేము మీదకి రాబోతున్న నాశనాన్ని ప్రకటిస్తుంటే, అదే సమయంలో అబద్ధ ప్రవక్తలైన వారేమో మేలు, సంతోషము, సుఖము అనుకుంటూ మాట్లాడుతున్నారు. అప్పుడు వెంటనే ఇర్మియా ఫీల్ అయ్యాడు. అదేంటి, నేనేమో నా చేతనేమో కీడును ప్రకటిస్తూ, నా చేతనేమో యెరూషలేము మీదకి శాపం వస్తుందని చెప్పి, మరలా వీరి ద్వారా ఏంటి ఇలా చెప్పిస్తున్నాడు అని అపార్థం చేసుకుంటాడు దేవుణ్ణి. అప్పుడు దేవుడు తనకు ఒక క్లారిటీ ఇచ్చాడు అని మాట్లాడుకుంటాం. అదే సమయంలో ఇర్మియాకు తన దేశం పట్ల, తన ప్రజల పట్ల ఉన్న భక్తిని ఇర్మియా చూపించాడు. కేవలం తను నివాసం ఉంటున్న దేశమే కాక, దేవుడు వారిని చెరలోనికి తీసుకుని వెళ్ళబోయే బబులోను ఆ దేశం క్షేమం విషయంలో కూడా దేవుడు కోరుకున్నాడు. అదే సమయంలో వారిని ప్రార్థించమన్నాడు అని ఈ విషయాలు రెండవ భాగంలో మాట్లాడుకున్నట్లు గుర్తు. తర్వాత మాటల చేత ఇర్మియాని హింసించారు. మరి ముఖ్యంగా పషూరు అనేవాడు, నాకు తెలిసి లాస్ట్ ఎపిసోడ్ అనుకుంటాను అది మనం మాట్లాడుకుంది. ముందుగా ఇర్మియాను కుమ్మరివాని ఇంటికి వెళ్ళు అని చెప్పాడు అని, సార మీద కుండని చేస్తుంటాడు, అది తప్పిపోతుంది. మరలా మట్టితో మరొక పాత్రను ఆయన చేస్తూ ఉండటం, అది దేవుడు ఇర్మియాకు చూపించి ఒక పాఠాన్ని చెప్పించాడు. తర్వాత అదే ఇర్మియాను ఈసారి మార్కెట్లోకి వెళ్ళమంటాడు, ఒక కుండను కొనమంటాడు. అది అందరూ చూస్తుండగా దాన్ని పగలగొట్టమని చెప్తాడు. ఆ తర్వాత ఇర్మియా అక్కడి నుంచి వచ్చి మందిర ఆవరణంలో నిలబడి మాట్లాడుతున్నప్పుడు, యాజకుడైనటువంటి పషూరు అనేవాడు చాలా ఆవేశంతో ఇర్మియాను చెంప మీద కొట్టాడు అని, ఇర్మియా మీద చేయి చేసుకున్నాడు అని, ఇవన్నీ మనం గతంలో మాట్లాడుకున్నవి. మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే, ఒకసారి గతంలో చెప్పినవన్నీ కూడా చూసుకొని రండి. సరే, మీకు తెలియదు కాబట్టి ఈ వారం వదిలేస్తున్నాను. వచ్చే వారానికి మాత్రం మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలి, ఇప్పటి వరకు ఎన్ని ఎపిసోడ్స్ చెప్పానో చెప్పినవన్నీ కూడా ఒక్కసారి మళ్ళీ మీరు రాసుకుంటే అవన్నీ చదువుకొని రండి. అప్పుడు చదువుకొని వచ్చారనుకోండి, ఏమో దేవుడు నన్ను ఎవరి పేరు పిలుస్తాడో తెలియదు, అడుగుతానన్నమాట. అప్పుడు మరలా అందరిలో మీరు చెప్పలేదనుకోండి, చాలా ఫీల్ అవుతారు. అందుకే ఈ రోజుకు నేను అడుగుతానని మీకు తెలియదు కాబట్టి వదిలేస్తున్నాను. కానీ వచ్చేవారం మాత్రం అడుగుతానని మీకు ముందుగా చెప్తున్నాను కదా. కాబట్టి వచ్చేవారం వచ్చేటప్పుడు తప్పనిసరిగా ఇప్పటి వరకు చెప్పినవన్నీ కూడా మీరు మరలా ఒకసారి చూసుకొని చదువుకొని రావడం చాలా 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 మంచిది. అప్పుడు ఎవరిని అడుగుతానో వాళ్ళు మాత్రమే చెప్పాలి సమాధానం, అందరూ చెప్పకూడదు. నేను పిల్లల్ని అడిగితే పిల్లలు చెప్తారు, పెద్దవాళ్ళు అడిగితే పెద్దవాళ్ళు చెప్తారు. మీ పిల్లలు ఇక్కడే కూర్చున్నారు, మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పలేదు అనుకో, మా మమ్మీ చెప్పలేదు, మా డాడీ చెప్పలేదు అని ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ర్యాగింగ్ స్టార్ట్ అవుతుంది.
ఉమ్, పిల్లలతో. అది మీకు చాలా ఇన్సల్టింగ్గా ఉంటుంది మీకు అది. ఏది ఏమైనా మీరు వచ్చేటప్పుడు తప్పనిసరిగా చదువుకొని రావాలి బైబిలు. ఏం చెప్పానో అన్నీ చూసుకొని రండి. మీ బాడీ వస్తే సరిపోదు, బుర్ర కూడా రావాలి ఇక్కడికి. అర్థమైందా? ఏదో సామెత చెప్తుంటారు, బాడీ ప్రజెంట్ ఎట మైండ్ అలా ఉండకూడదు. దేవుని ఆరాధించడానికి వచ్చాం కదా, ఎలా ఆరాధించాలన్నాడు? ఆత్మతోనూ. అంతే. ఇక్కడ ఉన్నంత వరకు ఇల్లేంటి, ఇంట్లో వంట ఏంటి, అమ్మేంటి, నాన్నేంటి, ఊరేంటి, పొలం ఏంటి, ఇవా ఆలోచిస్తారేంటి? వద్దు. అలా ఆలోచిస్తూ ఇక్కడ కూర్చొని మీరు పాడిన, మీరు ప్రభువులలో పాలు పంచుకున్న వ్యర్థమైన ఆరాధన అది. ఎలాగో వచ్చాం కనుక జాగ్రత్తగా ప్రతిదీ వినండి. ఇంకెవరు నాకు తెలిసి మరి ఎవరైనా చెప్తారో లేదో నాకైతే తెలియదండి. నాకు తెలిసినంతవరకు చెప్తున్నాను. ఇలా వాళ్ళది చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, వినేవాడు వింటాడు, నిద్రపోయేవాడు నిద్రపోతాడు. బయట అలా ఉంటుంటుంది సంఘాలలో. అంతేకాని పర్టికులర్గా మీరందరూ వింటున్నారా లేదా, మీరు వినాల్సిందే అని మధ్య మధ్యలో మిమ్మల్ని ప్రశ్నలు అడిగి ఖచ్చితంగా మీరు చదువుకొని రావాలని ఇంత ఖండితంగా ఎవరికి ఉంటుంది చెప్పండి? ఎవరికి అవసరం? మీరు నేర్చుకుంటే ఏంటి, నేర్చుకోకపోతే ఏంటి? అందుకోసం వచ్చే వారానికి ఖచ్చితంగా ఎవరిని అడుగుతానో తెలియదు, ఎవరిని అడిగినా చెప్పడానికి సిద్ధపడి రావాలి కనుక చదువుకొని రండి. సరే, ఈ వారం మనం మాట్లాడుకోబోయే పాఠం వచ్చేసి అదే ఇర్మియా గారి గురించి మరొక ఎపిసోడ్ అన్నమాట. 26వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయాన్ని మాట్లాడుకుందాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయాన్ని మాట్లాడదాం. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో ఇక్కడ ఇర్మియా గారికి మరొక రూపములో శ్రమ. ఎంత శ్రమ వచ్చేసిందనంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇర్మియా బ్రతకడానికి వీల్లేదు, ఇర్మియా చావుకు అర్హుడు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో అక్కడ ఇర్మియా గారికి మరణదండన, జడ్జిమెంట్ ఇచ్చారు, తీర్పు చెప్పారు. ఏంటంటే ఇర్మియా బ్రతకూడదు, ఇర్మియా చావాలి. ఇర్మియా చావాలని కోరుకుంటున్నారంటే అంత తప్పేం చేశాడు ఇర్మియా? అంత నేరం ఏమి చేశాడు ఇర్మియా? అది ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి పాఠం. ఇప్పుడు 26వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం ఒకసారి మీరు ఓపెన్ చేయండి. ముందు చాలా సులువుగా మీకు అది అర్థం కావడానికి ఆ అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా చేసుకుంటే మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో 26వ అధ్యాయాన్ని మొదటి 6 వచనాలు ఒక భాగం, మొదటి 6 వచనాలు ఒక భాగం, మొదటి 6 వచనాలు ఒక భాగం అని చెప్తున్నాను. దానికి మీరు ఏమని టైటిల్ ఇవ్వచ్చు అని అంటే ఇర్మియా ప్రసంగం లేదా ఇర్మియా ప్రవచనం. మొదటి 6 వచనాలు ఇర్మియా గారి ప్రసంగము లేదా ఇర్మియా గారి ప్రవచనం. ఓకే, అయిపోయింది కదా. నెక్స్ట్ 7 నుంచి 11 వచనాలు. ఇర్మియా గ్రంథం 26వ అధ్యాయంలో 7 నుంచి 11 వచనాలు వచ్చి ప్రవచనం అయిపోయింది కదా, ప్రకటన అయిపోయిన కదా. ఆ ఇర్మియా గారి ఆ ప్రవచనానికి, ఇర్మియా గారు చెప్పిన మాటలకు ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది? స్పందన. ఎవరి స్పందన? ప్రజలు, యాజకులు, ప్రవక్తలు, అధిపతులు. ఎవరెవరు? నెంబర్ 1 ప్రజలు, 2 యాజకులు, 3 ప్రవక్తలు, 4 అధిపతులు. నలుగురు. ఈ నలుగురు విన్నారు. విన్న తర్వాత వాళ్ళ స్పందన ఏంటనేది ఎన్నో వచనం నుంచి ఎన్నో వచనం వరకు 7 నుంచి 11. ఇది 2వ భాగం. రైట్. 3వ భాగం వారి స్పందన తర్వాత ఇర్మియా గారు మాట్లాడతారు. మనం 12 నుంచి 15 వచనాలు, 12 నుంచి 15 వచనాలు ఇర్మియా గారి ధైర్యం, ఇర్మియా గారి ధైర్యం లేదా తెగింపు, ఏదైనా అనొచ్చు. ఇర్మియా గారి తెగింపు లేదా ఇర్మియా గారి ధైర్యం. ఎన్నో వచనం నుంచి ఎన్నో వచనం? 12 నుంచి 15. ఎన్ని భాగాలు అయినాయి?
3 భాగాలు. 4వ భాగం 16వ వచనం ఒకటి, 16వ వచనం ఒకటే ఒక భాగం అనుకుందాం. అది ఆ మాట ఇర్మియా గారి ధైర్యాన్ని చూసిన తర్వాత మరలా ముందు చెప్పిన ఈ 4 వర్గాలు ఉన్నారు కదా, ప్రజలు, యాజకులు, ప్రవక్తలు, అధిపతులు, వారు ఆ 12వ వచనం వరకు వాళ్ళ స్పందనలోనే ఒక తీర్పు చెప్పారు. ఆ స్పందనలో ఒక తీర్పు చెప్తారు. ఇప్పుడు ఇర్మియా ధైర్యం చూసిన తర్వాత మళ్ళా తీర్పు మారుతుంది. 2వ తీర్పు అని రాసుకోండి. ఇది తీర్పు మారుతుంది కనుక 2వ తీర్పు ఎన్నో వచనం? 16. ఎవరి తీర్పు ఇది? ప్రజలు, ప్రవక్తలు, యాజకులు, అధిపతులు అందరి తీర్పు మారిపోతుంది ఇక్కడ కనుక ఇది 2వ తీర్పు. ఎన్నో వచనం? 16. నెక్స్ట్ 17 నుంచి 23. 17 నుంచి 23. ఈ 17 నుంచి 23 వచనం వరకు ఇదంతా కూడా పెద్దల సలహా అక్కడ మనం చూస్తుంటాం. పెద్దలు ఉన్నారు అక్కడ. ఆ పెద్దల యొక్క సలహాలు అక్కడ వ్రాయబడతాయి. ఓకేనా? పెద్దల సలహా ఎన్నో భాగం ఇది? 4, 5. 6వ భాగం చూడండి, లాస్ట్ భాగం 24వ వచనం. లాస్ట్ భాగం 24. దేవుని కాపుదల. 24వ వచనం దేవుని కాపుదల. రైట్. ఇప్పుడు మీరు ఇలా రాసేసుకున్నారు కదా. ఇందులో మొదటి భాగానికి మనం పెట్టుకున్న టైటిల్ ఏంటి? వెనక నుంచి నాకు వినిపించాలి, పెద్ద వాళ్ళ దగ్గర నుంచి రావాలి నాకు సమాధానం. మొదటి భాగానికి పెట్టిన పేరేంటి? మొదటి 6 వచనాలకు ఇర్మియా గారి ప్రవచనం లేదా ఇర్మియా గారి ప్రసంగం. రైట్, విందాం. ఇర్మియా గారి ప్రసంగంలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. నా ప్రసంగం కాదు, ఎవరి ప్రసంగం ఇది? మరి నన్ను ఇక్కడ మీరు అస్సలు ఊహించుకోకండి. ఎందుకంటే ఇర్మియా గ్రంథ రచయిత ఇర్మియా గారే, మాటలు కూడా ఆయనవే కనుక ఇందులో ఉపేంద్రానికి ఏ విధమైన సంబంధం లేదు. అంతే కదండి, చెప్తారు కదా అప్పుడప్పుడు, ఏదో ముందు యాడేస్తారు కదా, ఇందులో వీటికి మాకు సంబంధం ఏమీ లేదు, ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్తున్నా, మాకు సంబంధం లేదు. అలానే ఇది కూడా నాకు సంబంధం లేదు. మీ అందరి చేతుల్లో బైబిల్ ఉంది. ఉన్నటువంటి ఆ బైబిల్లో ఇర్మియా గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో 26వ అధ్యాయం ఉంది. ఆ 26వ అధ్యాయంలో ఇర్మియా గారి ప్రసంగం ఉంది. ఆ ప్రసంగాన్ని నేను మీకు చెప్తున్నాను. రైట్, 26వ అధ్యాయం మొదటి 6 వచనాలు మొదటి భాగం చదువుకుందాం. యోషియా కుమారుడును యూదా రాజునగు యెహోయాకీము ఏలుబడి ఆరంభములో యెహోవా యొద్ద నుంచి వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించే మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు. మీరందరూ కూడా ఇప్పుడు ఆరాధించడానికి వచ్చారు కదా దేవుణ్ణి. సింక్ అవుతుంది, కలుస్తుంది. మందిరములో ఆరాధించుటకై వచ్చు ఏమన్నాడు? యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాటైనను చెప్పక విడవకూడదు. ఇర్మియా, నేను చెప్పినవన్నీ చెప్పాలి తప్ప, అయ్యో ఈ మాట చెబితే వాళ్ళు ఫీల్ అవుతారేమో, హట్ అవుతారేమో, లేకపోతే బాధపడతారేమో, ఇంకేదో నువ్వు నాకు ఇవన్నీ చెప్పొద్దు. నేను చెప్పిన ప్రతి మాట నువ్వు చెప్పాడు. అక్కడ ఉందా లేదా అటు చూడండి, బైబిల్ చూడండి ఏమన్నాడు అక్కడ? ఒక్క మాట అయినను, ఆ పదం చూడండి, ఒక్క మాట అయినను చెప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడుచుదురేమో అన్నాడు. ఇప్పుడు ముందు 3 వచనాలు చూద్దామండి. ఈ ముందు 3 వచనాలలో కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఇంతకు ఇర్మియా వాక్కు ఎప్పుడు ప్రత్యక్షమైంది? ఏ కాలంలో ప్రత్యక్షమైంది? అప్పుడు ఏం చెప్పాలి మీరు? ఏ కాలములో ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమైందంటే యెహోయాకీము ఏలుబడిలో. అంటే రాజు ఎవరన్నమాట అప్పుడు? యెహోయాకీము. ఎవరు కుమారుడు అంటే అక్కడ రాయబడింది? యోషియా కుమారుడు. యోషియా మంచోడు, వీడు మాత్రం దుర్మార్గుడు. ఎవరు? యెహోయాకీము అనేవాడు దుర్మార్గుడు, చాలా దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడు అంటే మనం ముందు వెళ్తుంటే తెలుస్తుంటుంది. ఇర్మియా గ్రంథం ఉంది చూసారా, ఈ గ్రంథాన్ని వ్రాసి
ఆ రాజు దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు చదువుతుంటే ఆడికి ఆవేశం వచ్చేసి, కోపం వచ్చేసి ఆపుకోలేక ఆ చదువుతున్నటువంటి ఆ గ్రంథాన్ని వాడి దగ్గర ఉన్న చాకుతో కూసేస్తాడు. అప్పుడు అన్నీ కూడా ఎక్కడ రాయబడి, పుస్తకాలు కాదు కదా చింపేయడానికి. దేని మీద రాయబడేటప్పుడు? చర్మపు కాగితాలు. అర్థమైందా? చర్మపు కాగితాల మీద వ్రాయబడింది కనుక చాక్తో ఏం చేశాడు? చదువుతున్న దాన్ని కోసేశాడు. కోసేసి ఆ దాన్ని తీసుకొని వెళ్ళి ఆ ఎదురుగా మండుతున్న మంటల్లో పడేశాడు. అంటే వాడు ఒక యోధారాజు అయ్యుండి దేవుని గ్రంథాన్ని వాడు సహించలేక చేజేతులారా తీసుకుని వెళ్ళి మంటల్లో వేసి కాల్చేశాడు. అంత దుర్మార్గుడు ఎవరు? ఈ యెహోయాకీము. మనం ఇప్పుడేదో బైబిల్ని కాల్చేశారు, బైబిల్ని కాల్చేస్తున్నారు, బైబిల్ని కాల్చేస్తున్నారని ఇప్పుడు మనం చూస్తున్నాం. అప్పుడే కాల్చాడు. వీళ్ళందరికీ పితరుడాడు ఎవరు? యెహోయాకీం అనేవాడు. మొత్తానికి యెహోవాకు ఇర్మియాకి ఎప్పుడు ప్రత్యక్షమైందంటే ఏమని చెప్పాలి? యెహోయాకీము ఏలుబడిలో. అది మొదటిది. ఇక రెండవది చూద్దాం. రెండో ప్రశ్న ఏంటంటే, ఎక్కడ చెప్పమన్నాడు ఇర్మియాను? ఎక్కడికి వెళ్ళి ప్రకటించమన్నాడు? రెండో ప్రశ్న, ఎక్కడికి వెళ్ళి ప్రకటించమన్నాడు? యెహోవా మందిరములో లేదా యెహోవా మందిర ఆవరణములో ప్రకటించమన్నాడు. ఓకేనా? ఒకటేమో యెహోయాకీము కాలములో, రెండోది ఎక్కడ చెప్పాలి? ఆయన యెహోవా మందిర ఆవరణములో ప్రకటించాలి. అది రెండు. మూడో ప్రశ్న అడుగుతున్నాను. మూడో ప్రశ్న, ఎందుకు చెప్పమన్నాడు? ఎందుకు చెప్పమన్నాడు అని అంటే అక్కడ రాయబడింది 3వ వచనం, వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడునట్లుగా వారు ఆలకించి తమ దుర్మార్గమును విడిచిపెట్టుదురేమో. ఎంత మంచివాడు చూసారా దేవుడు! అలా చంపేయచ్చు. ఎందుకు? ఏమో మారతారేమో, వదిలేస్తారేమో, మనసు మార్చుకుంటారేమో. చూసారా దేవుడి యొక్క మనసు ఎంత మంచిది, ఎంత బాగుందో. అంటే ఎందుకు చెప్పమంటున్నాడు అని అంటే ఈ కీడును వాళ్ళు విని మారు మనసు పొందుతారేమోనని. 3 ప్రశ్నలు. ఒకటి, ఎప్పుడు ప్రత్యక్షమైంది? ఎక్కడ ప్రకటించమన్నాడు? ఎందుకు ప్రకటించమన్నాడు? వచ్చాయా సమాధానాలు? ఎప్పుడు? యెహోయాకీము. ఎక్కడ? మందిర ఆవరణం. ఎందుకు? వాళ్ళు తిరిగి మారు మనసు పొందుతారేమోనని. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చదువుకుంటూ అలా కిందికి వెళ్ళిపోదాం. 4వ వచనం, నీవు వారితో ఈ మాట చెప్పవలను, యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా మాటలు విని నేను మీకు నియమించిన ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనునని నేను పెందలకడ లేచి పంపుచున్న నా సేవకులకు ప్రవక్తల మాటలను అంగీకరించుడనియు నేను మీకు ఆజ్ఞ ఇయ్యగా మీరు వినకపోతిరి అన్నాడు. చూడండి, అంటే దేవుడికి అన్నీ గుర్తండి. ఏమన్నా మీరు మర్చిపోకండి. దేవుడు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు. దేవుడు అన్ని జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఎలా జ్ఞాపకం పెట్టుకుంటాడంటే చెప్తున్నాడు ఆయన, యూదులారా, నేను మీ దగ్గరికి ప్రవక్తలు పంపించాను. ఇప్పుడు కాదు, ఇర్మియా లాస్ట్. ఒక రకంగా ఇర్మియా గారు లాస్ట్ ప్రాఫిట్ అండి. అంటే చెరలోనికి వెళ్ళడానికి ముందు ఈ ఇర్మియా గారి తర్వాత వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు? ఇక చెరలోనికి వెళ్ళిపోతారు. కానీ ప్రారంభం నుంచి ఎందరో ప్రవక్తలు నేను మీ దగ్గర పంపించాను. ఎప్పుడు పంపించానంటే చాలా పెందలకడగా పంపించాను మీ దగ్గరకు. మీరు లేవకముందే పంపించాను. అప్పుడప్పుడు పొద్దున్నేనండి, తెల్లవారుజామునే 4:30, 5:30 ఆ సమయంలోనేనండి మైకులలో మనకు వాక్యాలు వినిపిస్తుంటాయి. ఇంకా నా చిన్నతనంలో ప్రసంగాలే పెట్టేవాళ్ళు. నేను చదువుకున్న హాస్టల్లో 5 గంటలకే మైక్ పాటలు పెట్టేవాళ్ళు, ఆ తర్వాత ప్రసంగాలు పెట్టేవాళ్ళు. ఏంటి పొద్దున్నే అంత పెందలకడనే వాక్యం వినబడుతుంది, నువ్వు అలర్ట్ అయిపోవాలి. వాక్యం వినబడుతుందంటే నువ్వు వినాలని, వినబడుతుందంటే నువ్వు వినాలని. అలానే ఎందరో ప్రవక్తలు పంపించాను నీ దగ్గరకు. కానీ నువ్వేం చేసావనంటే వినలేదు, నిర్లక్ష్య పెట్టావు. మీరు కూడా ఒకవేళ ఎవరైనా వాక్యాన్ని నిర్లక్ష్య పెడుతుంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాక్యాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్య పెట్టకండి. మీ దగ్గర ఒక సమాచారం వచ్చింది అని అంటే వాక్యాన్ని గురించి ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత వరకు
ఇక ఏవో కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో లేకపోతే ఇంకేదో కారణం, బలమైన కారణాలు ఉంటే తప్ప 99.9% సాధ్యమైనంత వరకు వాక్యాన్ని మీరు పోగొట్టుకోకండి. ఎందుకంటే ఏమో దేవుడు ఏ సేవకుడి ద్వారా, ఏ సువార్థికుడి ద్వారా, ఏ బోధకుడి ద్వారా ఏ వర్తమానాన్ని నీకు పంపిస్తున్నాడో తెలియదు కదా. అందరూ ఒకటే చెప్పరు కదండి. ఏ సేవకుడు ద్వారా నీ మనసుకు అవసరమైన మాట దేవుడు వినిపించాలనుకుంటున్నాడో తెలియదు. కనుక నిర్లక్ష్య పెట్టకండి, అలర్ట్గా ఉండండి. ఇక్కడ వీళ్ళు చేసిన తప్పేంటో చెప్తున్నాడు. వారు చేసిన పాపం ఏంటంటే, అది పాపమే కదండి. నేను పెందలకడ లేచి పంపుచు నేను మీ దగ్గరికి పంపించాను, మీరు వినకపోతిరి, మీరు వినలేదు అంటే వీళ్ళు ఏం చేశారు అక్కడ? వినలేదు అని అంటే అది పాపం. వినకపోవడం అనేది ఏంటి? అది దేవుడి దృష్టిలో అది పాపం. ఆ పాపానికి ఏముంటుందంటే శిక్ష, అంతే కదా. పాపము వలన వచ్చు జీతము ఏమంటాడు? మరణము. రోమ 6 లాస్ట్లో ఉంటుంది, 23లో. పాపము అంటే ఇక నీకు నెక్స్ట్ ఏంటంటే శాపం. పాపానికి గిఫ్ట్లు ఉండవు, పాపానికి బహుమానాలు ఉండవు. ఒకవేళ పాపానికి ఏమైనా గిఫ్ట్లు బహుమానాలు ఉన్నాయనుకుంటే ఏంటంటే శాపాలే. పాపానికి దీవెనలు ఉండవు, పాపానికి వచ్చేవన్నీ కూడా నాశనమే. అది ఏ పాపమైనా కానివ్వండి, అది ఏ విధమైన పాపమైనా కానివ్వండి, దేవుడు అన్నాడు, ఒరే నీకు పాపం వలన వచ్చే జీతం ఏంటి? మరణం. చెప్తున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, ఉదాహరణకు చెప్తున్నాడు. 7వ వచనంలో ఏమంటున్నాడు? 6వ వచనంలో, మీరు ఇలాగూ చేసినందున నేను షిలోహునకు చేసినట్లు ఈ మందిరమునకును చేసేదను, ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసేదను అన్నాడు. అంటే వెంటనే ఏమంటున్నాడంటే ఒక చరిత్ర చెప్తున్నాడు. ఏమని? మీరు వినలేదు కాబట్టి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, ఒకప్పుడు షిలోహుకు చేసినట్లు ఈ మందిరమునకు అన్నాడు. ఫస్ట్ దేని గురించి మాట్లాడుతున్నాడు? మందిరం గురించి మాట్లాడుతున్నాడు. చూసారా? ఏ మందిరము? యెరూషలేము మందిరం. ఎవరు కట్టిన మందిరము? సొలొమోను కట్టిన మందిరం. ఎంత గొప్ప మందిరం అది! బంగారంతో కట్టబడిన మందిరం. అంటే మొట్టమొదటి శాపం దేని మీదకి వస్తుందన్నాడు? మందిరం మీదకే వస్తుంది. ఎందుకంటే మీరు ఏ మందిరాన్ని చూసి మాకు ఒక మందిరం ఉందని, అది సొలొమోను కట్టిందని, అది బంగారం అని ఎలా గొప్పలు చెప్పుకుంటారు? మీరు దాని గురించి గొప్పలు చెప్పుకుంటారు, మీ బతుకులు మాత్రం గొప్పగా లేవు. మందిరం ఉందని గొప్పగా మీరు ఫీల్ అవుతున్నారు, కానీ మీ జీవితాలు బాగోలేవు అక్కడ. అందుకే మీరు ఏ మందిరాన్ని బట్టి మీరు అతిశయపడుతున్నారో మొట్టమొదట ఆ మందిరాన్ని నాశనం చేస్తాను. మీకు అర్థం కావాలి అని అంటే ఒకసారి షిలోహుకు చేశాను, గుర్తుందా మీకు అని అంటున్నారు. షిలోహు అంటే మీకు అని గుర్తొచ్చిందా? షిలోహుకు చేసినట్లు అంటే గతంలో ఏదో షిలోహుకు ఏదో చేశాడట. ఏం చేశాడు? ఎక్కడ చేశాడు? ఏంటి షిలోహు అంటే అసలు? ఏమైనా గుర్తు రావట్లేదా? ఏం గుర్తు రావట్లేదా? తెలుసు, చాలాసార్లు విన్నారు. సరే, గుర్తు రావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎగ్జాంపుల్ కాదు, అది రైట్. అది సమూయేలు గారు ఉన్నారు కదా. సమూయేలు గారి తల్లి పేరు ఎవరు? తల్లి పేరు ఏంటి? సమూయేలు గారి తల్లి పేరు హన్నా. ఆమెకు పిల్లలు లేరు కదా. తన భర్త ఎల్కానా కదా. తన భర్త ఎల్కానాతో ఏటేట ఎక్కడికి వెళ్ళేదట? షిలోహుకు వెళ్ళేది. ఓకేనా? షిలోహుకు వెళ్ళేది. అంటే అక్కడ ఏముందని? షిలోహులో మందసం, దేవుని మందసం ఉంది అక్కడ. అక్కడే కదా ఏలి యాజకుడుగా ఉంటాడు. ఆయన కొడుకులు 2 ఉంటారు, హోస్ని, ఫినెహాస్. భక్తిపరులు కదా బాగా. మరెవరు వాళ్ళు? దుర్మార్గులు. అంటే మన అప్పుడప్పుడు ఇలాంటి వాడు భూమి మీద ఉండకూడదురా అని ఎవరి గురించి అయితే అంటారో ఆ టైప్ అనమాట వాళ్ళిద్దరు. వీళ్ళు చెడబుట్టారా అని అంటారు కదా, వాళ్ళు కూడా చెడబుట్టారనమాట ఏలికి. ఏలి ఏమో యాజకుడు, కొడుకుని చూశారు అలాంటి చెడ పురుగులు పుట్టారు వాళ్ళు. అంత దుర్మార్గులు హోస్ని, ఫినెహాస్లో. కానీ వీళ్ళు ఏంటంటే ఫిలిస్తీన్లతో యుద్ధానికి వెళ్తున్నారు. వీళ్ళకున్న ధైర్యం ఏంటంటే, మందసం ఉంది కదా, ఈ మందసాన్ని మనతో పాటు తీసుకెళ్ళిపోతే, ఈ మందసం ఉంటే మనకు ఖచ్చితంగా ఫిలిస్తీన్ల మీద మనకేం కలుగుతుంది? విజయం. ఆ సెంటిమెంట్తో షిలోహులో ఉన్న ఆ మందసాన్ని వారితో పాటు తీసుకెళ్లారు. యుద్ధానికి తీసుకెళ్లారు, కానీ యుద్ధంలో ఓడిపోయారు. యుద్ధానికి తీసుకెళ్లారు, యుద్ధంలో వాళ్ళు ఓడిపోవటమే కాదు, ఆ మందసాన్ని కూడా ఫిలిస్తీన్లు ఎత్తుకెళ్ళిపోయారు. అంటే
ఒకప్పుడు షిలోహుకి ఏదైతే జరిగిందో ఇప్పుడు మీకు కూడా అదే జరుగుతుంది. వాళ్ళు మందసం ఉంది కదా అని విర్రవీగారు, కానీ వాళ్ళు ఏమైపోయారు? ఓడిపోయారు. ఈరోజు మీరు యెరూషలేము మందిరాన్ని చూసుకొని మీరు అతిశయపడుతున్నారేమో, మందిరం ఉన్న మిమ్మల్ని ఆ మందిరం ఇప్పుడు ఏమీ కాపాడదు. ఆ తర్వాత హోస్ని ఫినిహాసులు ఏమైపోయారు? అక్కడ చచ్చారు. అలానే మీరు కూడా చస్తారు. ఇప్పుడు మీరు కూడా చంపబడతారు. అది గుర్తు చేస్తున్నాడు అన్నమాట. చూసారా? అంటే ఇక్కడ మాట్లాడుతున్న షిలోహుకు చేసినట్లు అనే దానికి ఎక్కడో సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి సందర్భంతో లింకప్ అయిందనమాట. అందుకే చరిత్ర మనకు బాగా తెలియాలి. బైబిల్ చరిత్ర మనకు తెలిస్తే బైబిల్ చాలా బాగుంటుంది. బైబిల్ చాలా బాగుంటమే కాదు, మన జీవితాలు కూడా చాలా బాగుంటాయి. అప్పుడప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారు, ఎందుకు అలా చేశారనంటే ఒకటే, బైబిల్ తెలియదు. ఒకటే గుర్తు, బైబిల్ తెలియదు, వాక్యం అర్థం కాలేదు, దేవుని సరిగ్గా ఆలోచించలేకపోయారు. అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. దేవుని అర్థం చేసుకున్న, వాక్యం బాగా తెలిసిన వారి జీవితాలు వేరుగా ఉంటాయి. ఇక్కడ దేవుడు పెట్టాడు, శాపం పెట్టేశాడు. ఇంకా నెక్స్ట్ ఆ తర్వాత ఏమన్నాడు? మందిరానికి చేసేదని అన్నాడు. నెక్స్ట్, ఈ పట్టణమును భూమి మీదనున్న సమస్త జనములకు శాపాస్పదముగా చేసే. నెక్స్ట్ పట్టణము అని చూసారా? ముందేది? మందిరం. నెక్స్ట్ ఏది? పట్టణం. మీకు అర్థమైందా? ముందేమో మందిరం అనగానే మతం, పట్టణం అనగానే పట్టణాన్ని పరిపాలించే రాజులు, అధిపతులు. ఇది రాజకీయం అనుకుందాం. ముందు మతము, తర్వాత రాజకీయం లేదా ప్రజలు. ముందు దాన్ని తీసేస్తాను మందిరాన్ని, నెక్స్ట్ పట్టణాన్ని కూడా నాశనం చేసేస్తాను. ఎందుకు చెప్తున్నాడు? వీళ్ళు విన్న తర్వాతనైనా మారు మనసు. మీకు అర్థమైంది ఎందుకు చెప్తున్నాడు దేవుడు? కనీసం వార్నింగ్ ఇచ్చిన తర్వాతనైనా కానీ మారు మనసు పొందుతారేమో, వార్నింగ్ ఇచ్చిన తర్వాతనైనా దేవుని వైపు తిరుగుతారేమోనని దేవుడి యొక్క ఉద్దేశం అండి. ఇప్పుడు నోవాకు జలప్రళయంలో నోవాకు ఎందుకు చెప్పాడు? జలప్రళయం రాబోతుందని ఎందుకు చెప్పాలి? చెబితే ఎవడైనా వింటాడేమో, వస్తాడేమో, లాస్ట్ మినిట్లోనైనా వచ్చేస్తే ఓడలోకి తీసుకెళ్ళిపోతాను, బతుకుతారు కదా అని. ఉన్నంతకాలం ప్రకటించి జీవితం అయిపోయింది, కానీ ఏ ఒక్కడి జీవితం మారలేదు. అలానే ఇక్కడ కూడా చెప్పి ఎందుకు చెప్తున్నాడు అని అంటే మారు మనసు పొందుతారేమో అని. కానీ మీరు కానీ మారు మనసు పొందకపోతే ఒకప్పుడు షిలోకి ఏది జరిగిందో అదే జరుగుతుంది. ఆలయం పోతుంది, పట్టణం కూడా పోతుంది అనేసాడు. నెక్స్ట్ చూద్దాం. ఎన్నో వచనం వరకు అయిపోయింది? ఇప్పుడు 6 వచనాలు అయిపోయాయా? 6 వచనాలు అయిపోయింటే మొదటి భాగం అయిపోయింది. మొదటి భాగానికి టైటిల్ ఏంటి? ఇర్మియా గారి ప్రవచనము, ఇర్మియా గారి ప్రసంగం. అంటే మొత్తానికి ఇర్మియా గారి ప్రవచనం అయిపోయిందండి, ఇర్మియా గారి ప్రసంగం అయిపోయింది, మొదటి భాగం అయిపోయింది. మరి ఇప్పుడు ఈ ప్రసంగంలో వార్నింగ్, హెచ్చరికే కదా ఉంది. మీరు మారతారా? సరే, మారకపోతే ఏమైపోతుంది అన్నాడు ఆయన? మందిరము పోతుంది అన్నాడు, పట్టణం కూడా పోద్ది అన్నాడు. ఇప్పుడు ఈ మాటలు విన్న తర్వాత మందిరంలో ఎవరుంటారు? యాజకులు ఉంటారు. వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటేంటి మందిరం పోద్దా? ఎలా ఉంటుంది? యాజకులు రెండు. పట్టణం కూడా పోతుంది అంటాడు. పట్టణం కూడా పోద్దనగానే ఇప్పుడు పట్టణంలో ప్రజలు ఉంటారు, అధికారులు ఉన్నారు, అదే పట్టణంలో ప్రవక్తలు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ, యాజకులందరూ అందరూ కలిసి ఇప్పుడు ఇర్మియాతో ఏం మాట్లాడతారో, ఇర్మియా గురించి ఏమనుకుంటారు చెప్పండి? ఇర్మియా ఒక్కడు శాపం, వార్నింగ్ ఇచ్చాడు, హెచ్చరిక ప్రసంగం చేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఒక్కటయ్యారు. వీళ్ళంతా ఒక్కటే ఇర్మియా గురించి ఏమంటున్నారో నెక్స్ట్. అంటే ఎన్నో వచనం నుంచి 7 నుంచి 11, రైట్, 7 నుంచి 11 వరకు స్పందన, రెస్పాన్స్. ఓకేనా? ఇర్మియా ప్రసంగానికి స్పందన చూద్దాం ఎలా ఉందో. 7 నుంచి, ఇర్మియా ఈ మాటలను యెహోవా మందిరములో పలుకుచుండగా యాజకులు విన్నారు, ప్రవక్తలు విన్నారు, ప్రజలందరూ విన్నారు. జనులకందరికీ ప్రకటింపవలనని యెహోవా ఇర్మియాకు ఆజ్ఞాపించిన మాటలంటిని అతడు పలికి చాలించిన తర్వాత యాజకులు, ప్రవక్తలు, జనులందరూ అతన్ని పట్టుకొని, ఎవరిని? ఇర్మియాను పట్టుకొని, నీవు మరణ శిక్ష నొందక తప్పదు. ఏం చెప్పాడు ఇర్మియా? ఏం చెప్పాడండి? నాశనం అయిపోతారు అన్నాడు. ఎందుకు నాశనం అయిపోతారు? మీరు మారు మనసు పొందకపోతే అన్నాడు. పొందారనుకోండి తప్పించబడతారు, పొందకపోతే పోతారన్నాడు. ఇప్పుడు ఇందులో ఏమైనా తప్పుందండి?
అంటే ఇలాంటి మాటలు చెప్పొద్దా? ఇలాంటి ప్రసంగాలు చేయకూడదా? ఎంతసేపు పాలిష్డ్ ప్రసంగాలు అంటుంటారండి. అంటే ఎంతసేపు బ్లెస్సింగ్స్, దీవెనలు, ఆశీర్వాదాలు ఏంటి? ఎలా బతికేసినా, ఏం చేసినా ఇలానే చెప్పాలి అని అంటే అది సేవకుడికి, నిజమైన సేవకుడి వల్ల అవ్వదండి. ఇక్కడ ఇర్మియా గారు చెప్పేశాడు. చెప్పకని వీళ్ళు ఏమంటున్నారు చూడండి. నీవు మరణశిక్ష నొందక తప్పదు. యెహోవా నామమును బట్టి ఈ మందిరము షిలోహు వలె అగుననియు, ఈ పట్టణము నివాసి లేక పాడైపోననియు నీవేళ ప్రకటించుచున్నావు అనుచు ప్రజలందరూ యెహోవా మందిరములో ఇర్మియా వద్దకు కూడి వచ్చేసారు. అంటే ఇప్పుడు ఎలా ఉంటుంది? ఇర్మియాకి ఎలా ఉంటుంది చెప్పండి. ఇప్పుడు వీళ్ళందరూ ఇర్మియాను చుట్టుముట్టేస్తే ఇర్మియాను రౌండప్ చేయడం అంటారు కదా. ఇప్పుడు ఇర్మియాను రౌండప్ చేస్తున్నారు. ఇర్మియాను రౌండప్ చేస్తుంటే ఇర్మియాకి ఎలా ఉండాలి? భయం ఉంటుందా ఉండదా చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తారో అందులో ఏమంటున్నారంటే మరణం నొందకు తప్పదంటే ఇప్పుడు ఇర్మియాని చంపడానికి వచ్చేసారనమాట అందరూ కలిసి. అంటే ఇప్పుడు ఇర్మియా కళ్ళ ముందు ఇర్మియాకి ఏం కనపడుతుంది? చావు. ఇర్మియాకు ముందు ఏమీ కనిపించట్లేదు, మరణం తప్ప. కానీ ఇర్మియా భయపడలేదు. ఇర్మియా భయపడలేదు. ఎందుకు భయపడలేదు? ప్రారంభంలో మొదటి ప్రసంగంలో మాట్లాడుకున్నాం మనం, మొదటి ఎపిసోడ్లో. ఇర్మియా భయపడుతున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇర్మియా నువ్వు భయపడొద్దు అన్నాడు. అదే కదా దేవుడు అన్నాడు, నువ్వు భయపడకు, నేనున్నాను కదా, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు అని ఇర్మియాకు దేవుడు ఆ రోజు అన్నాడు. ఆ ధైర్యం ఇర్మియాకు ఉంది, ఆ నమ్మకం ఉంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 10వ వచనంలో, యూదా అధిపతులు ఆ సంగతులు విని అన్నారు. మొత్తానికి ఇదంతా ఎక్కడ జరుగుతుంది? ఇది మందిర ఆవరణములో కదా జరుగుతుంది. మందిర ఆవరణంలో ఎవరెవరు ఉంటారు? ప్రజలు ఉంటారు, యాజకులు ఉంటారు, ప్రవక్తలు కూడా ఉంటారు. ఎక్కడుంటారు వీళ్ళంతా? మందిర ఆవరణలు. అధిపతులు ఎక్కడుంటారు? అంతఃపురంలో రాజుగారి దగ్గర ఉంటారు అధిపతులు అందరూ కూడా, ఆఫీసర్స్ అంతా అక్కడ ఉంటారు. ఇప్పుడు ఇక్కడి నుంచి సమాచారం ఎక్కడికి వెళ్ళిందనమాట? రాజుగారు అంతఃపురానికి వెళ్ళింది. వెళ్ళగానే వెంటనే అంటే ఇక్కడ ఏదో మొత్తానికి అల్లరి జరుగుతుంది, ఈ మందిరంలో అల్లరి జరుగుతుంది, యెరూషలేము మందిరంలో అల్లరి జరుగుతుంది, ప్రజలందరూ తిరుగుబాటు చేస్తున్నారు, ప్రవక్తలు తిరుగుబాటు చేస్తున్నారు, యాజకులు తిరుగుబాటు చేస్తున్నారు. కారణం ఏంటంటే అక్కడ ఇర్మియా అనేవాడు ఎవడో అక్కడ నిలబడిపోయి మందిరానికి శాపం పెడుతున్నాడట, పట్టణానికి శాపం పెడుతున్నాడట. ఈ దేశంలో ఉంటూ, ఈ పట్టణంలో నివసిస్తూ, ఈ పట్టణం కోసం, ఈ దేశం కోసం ఇలా మాట్లాడుతున్నట్టు వీడు బతకూడదు, వీడు ఒక దేశద్రోహిగా ఉన్నాడు అని అక్కడి నుంచి అధిపతులు మొత్తానికైతే సమాచారం వాళ్ళ దగ్గరికి వచ్చింది. వాళ్ళు పరుగున వచ్చేసారు. ఎక్కడికి? అంతే కదండి. ఎక్కడైనా అల్లా జరుగుతుంది అనుకోండి, ఇమీడియట్గా పోలీసులు వస్తారా రారా? అల్లా జరిగిందనంటే పోలీసులు వస్తారా రారా? అక్కడికి వస్తారు. ఆ తర్వాత అధికారులు వస్తారా రారా? వస్తారు. ఇప్పుడు మందిరం అల్లా జరుగుతున్నప్పుడు మరి వస్తారు, రావాలి కదా అధిపతులు. వచ్చేసారు. వచ్చాక ఏం జరుగుతుంది చూద్దాం 10వ వచనంలో. యూదా అధిపతులు ఆ సంగతులు విని రాజనగరులో నుండి యెహోవా మందిరమునకు వచ్చి యెహోవా మందిరపు క్రొత్త గవిని ద్వారమును కూర్చుండగా యాజకులు, ప్రవక్తలను, అధిపతులను చూశారు. ఇప్పుడు నలుగురు, అంతే కదా. యాజకులు, ప్రవక్తలు, అధిపతులు సమస్త ప్రజలతోనూ ఇలాగనిరి, ఈ మనుష్యుడు ఈ పట్టణమునకు విరోధముగా ప్రవచించున్నాడు. ఈ పట్టణానికి ఇతను విరోధంగా ఉన్నాడని చెప్తున్నారు, కానీ వీళ్ళ బ్రతుకులు దేవునికి విరుద్ధంగా ఉన్నాయని గ్రహించలేకపోతున్నారు. అదే విచిత్రం అండి. ఎంతసేపు ప్రసంగికుడి మీద పడేడుస్తారు, కానీ నేను ఎలా ఉన్నాను ఎందుకు ఆలోచించుకోరు? నా కుటుంబం ఎలా ఉందని ఎందుకు మాట్లాడుకోరు? అసలు మనం ఎలా బ్రతుకుతున్నామని మాత్రం ఎందుకు ఆ ప్రశ్నించుకోరు? నాకు అర్థం కాదు ఎప్పుడు కూడా. ఏమనంటే ఆయన ఇట్లా అన్నాడు, ఆ సేవకుడు, ఆ ప్రసంగికుడు ఇలా మాట్లాడారంటారు, కానీ ఆయన అన్న మాటలో తప్పే ఉంది. ఒక్కసారి నేను ఏం మాట్లాడుతున్నాను, నేను ఏం చూస్తున్నాను, నేను ఎలా బతుకుతున్నాను, నా కుటుంబం అంతా కూడా దేవునిలో ఎలా ఉంది, సమాజంలో మేము ఎలా బతుకుతున్నాం, మాకున్న సాక్ష్యం ఏంటి, నిజమే కదా అని ఈ రకంగా ఎందుకు ఆలోచించరు? అంటే సాతానుగాడు మిమ్మల్ని అటు ట్యూన్ చేస్తుంటాడు, మీరు వాడి చేతిలో ఉన్నట్లు. ఇక్కడ కూడా ప్రవక్త విరుద్ధంగా మాట్లాడుతున్నాడు అనుకుంటున్నారు, కానీ వీళ్ళంతా కూడా దేవునికి విరుద్ధంగా ఉన్నామన్న సంగతే వాళ్ళకి అర్థం కావట్లే. అంతేగా జరుగుతుంది ఇక్కడ. రైట్, చూద్దాం తర్వాత. మీరు చెవులార వినియున్న ప్రకారము ఈ మనుషుడు ఈ పట్టణమునకు విరోధంగా ప్రవచించినాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు. జడ్జిమెంట్ ఇచ్చేశారు. వీళ్ళు కూడా ఏమంటున్నారు? ఇక అధిపతులు వచ్చేసారు రాజుగారి దగ్గర నుంచి, వచ్చి ఓపెన్గా చెప్పేశారు ఏంటంటే ఇర్మియాకు అర్జెంటుగా ఏ శిక్ష వేసేయాలి? మరణశిక్ష.
ఇది మొదటి తీర్పు. ఇది మొదటి తీర్పు అనమాట. మొదటి తీర్పులో ఏమని చెప్పారు? ఇతనికి మరణ శిక్ష విధించేద్దామన్నారు. ఇప్పుడు రెండో భాగం అయిపోయింది, స్పందన అయిపోయింది కదా. అదే కదా మీరు రాసుకున్నారు, 7 నుంచి 11 వరకు ప్రజల స్పందన అని రాసుకున్నారు. ఇప్పుడు 12 నుంచి 15 వరకు ఇర్మియా గారి యొక్క ధైర్యం, ఇర్మియా యొక్క ధైర్యం చూద్దాం. ఇప్పుడు ఇర్మియా గారి ధైర్యం ఇది విన్న తర్వాత, నువ్వు చంపేస్తామన్న తర్వాత ఆయన ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. 12 అప్పుడు ఇర్మియా అధిపతులందరితోనూ జనులందరితోనూ ఈ మాట చెప్పాను, ఈ మందిరమునకు విరోధముగాను ఈ పట్టణమునకు విరోధముగాను మీరు వినిన మాటలన్నిటినీ ప్రకటించుటకు యెహోవాయే నన్ను పంపియున్నాడు. నన్ను ఎవరు పంపారు? ఆయన పంపాడు. నేను వచ్చానండి, ఈ మాటలు నావి కావండి, ఈ ప్రకటన నాది కాదండి, మీ ఇష్టం అండి. ఇక నా విషయంలో మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు ఎవరికి చేసినట్టు? ఆయనకే. అసలు విషయం ఏంటంటే, అసలు నాకు ప్రవక్త అవ్వడం నాకు ఇష్టం లేదు. ఇర్మియా గారు ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమంటాడో తెలుసా అండి? అసలు నాకు ప్రవక్త అవ్వటం నాకు ఇష్టం లేదు, మీకు వాక్యం చెప్పడం అస్సలు ఇష్టం లేదు నాకు. నేను ఆ రోజు దేవుడితో చెప్పాను, అయ్యా నన్ను ఆ దేవాలయంలో యాజకుడిగా పని చేసుకుందాం అనుకుంటే, యాజకుడుగా వద్దు, నువ్వు ప్రవక్తగా పనికొస్తావని బలవంతంగా తీసుకొచ్చాడు. అప్పుడు కూడా తప్పించుకుందామని చాలా ట్రై చేశాను. నేను చిన్న అబ్బాయిని కదా, బాలుని కదయ్యా, ఈ ప్రవక్త జాబ్ అనేది చాలా కష్టంతో కూడుకుంది. ఈ ప్రజలు ఎలా ఉన్నారో మీకు తెలుసు, నేను వెళ్ళను వాళ్ళ మధ్యలోనికి, నేను చెప్పను. దయచేసి నన్ను ప్రవక్త అనేటువంటి ఆ జాబ్ నుంచి తప్పించి యాజకుడిని పోస్ట్ ఇప్పించి అయ్యా, చక్కగా ఒక చోట కూర్చొని పని చేసుకుంటాను అని అన్నా నేను ఆ రోజే. కానీ లేదు 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 నువ్వు ప్రవక్తగా వెళ్ళాల్సిందే అని నన్ను బలవంతంగా తీసుకొచ్చేసాడు. ఇక నేను కూడా ఇక ఆయన అన్నిసార్లు చెప్పిన తర్వాత ఇక నేను కూడా తలదించాలి కదా, ఆయనకు విధేయత చూపించాలి కదా దేవుడు కాబట్టి నేను అలా విధేయత చూపించాను. అందులో నాకు ఇంకో కండిషన్ కూడా పెట్టాడు, ఏంటంటే నేను ఏ మాట చెప్పానో ఏ ఒక్క మాట విడిచిపెట్టకుండా చెప్పింది చెప్పినట్టుగా చెప్పాలన్నాడు. మరి ఇప్పుడు చెప్పండి, నేను మీకు భయపడి నేను అబద్ధం చెప్తే ఆయన ఊరుకోడు, ఆయన చెప్పింది చెప్తే మీరు ఊరుకోరు, మీరు బాగున్నారు ఆయన బాగున్నాడు, మీ ఇద్దరి మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఇప్పుడు అది ఎవరి పరిస్థితి? అది అలా సేవకుడి పరిస్థితి అన్నమాట. అది చెబితేనేమో మీకు కోపం, చెప్పకపోతే ఆయనకు కోపం. ఇప్పుడు ఏం చేయాలి? అంత ఈజీ కాదండి సేవ, మీరు అనుకున్నంత ఈజీ కాదు. 1, 2 ఏ సేవకుడికి శత్రువు లేకుండా ఉండరండి. ఆయన ఎవరు శత్రువు అనుకోడు, సేవకుడు శత్రువుగా మారతాడు అందరికీ. సేవకుడు ఎవరిని శత్రువుగా అనుకోడు, కానీ సేవకుడు అందరూ ఏమనుకుంటారంటే శత్రువుగా భావిస్తారు. ఎందుకంటే కొన్ని మాటలు వాళ్ళకి ఇష్టం ఉండదు కదా, కొన్ని మాటలు ఎక్కడో తగులుతాయి కదా, పాపం మనసుకు ఎక్కడో గుచ్చుకుంటాయి కదా, అందుకోసం. కానీ ఇక్కడ చెప్పింది ఏంటంటే దేవాలయం పోద్దన్నాడు, మొత్తం పట్టణమే వాష్ అవుట్ అయిపోద్ది అన్నాడు. ఇంకేముంది, ఇక ప్రజలు మొదలుకొని అధిపతుల వరకు అందరూ యాంటీ అయిపోయారు ఇర్మియా గారికి. వీడు చావాల్సిందే, వీడు బతకూడదని మాట్లాడేశారు. అప్పుడు ధైర్యం తెచ్చుకొని ధైర్యంతో మాట్లాడుతున్నాడు, నన్ను చంపేస్తారా, నన్ను మీరు చంపుతారా? అసలు నన్ను చంపడానికి కారణం ఏంటి? నేను ఇలా మాట్లాడాననే కదా. నన్ను ఇలా మాట్లాడమన్నది ఎవరో తెలుసా? ఆయన ఎవరు? యెహోవా. కాబట్టి యెహోవా మీకు చేసేదనని తాను చెప్పిన కీడుని గూర్చి ఆయన సంతాపపడినట్లు మీరు మీ మార్గములు మీ క్రియలు చక్కపరుచుకొని మీ దేవుడిని యెహోవా మాట వినండి. ఇదిగో మీరు నన్ను చంపాలని చూడకండి, మీ బ్రతుకులు మార్చుకోవాలని చూడండి. అప్పుడు దేవుడు చెప్పినట్టుగా దేవాలయం బాగుంటుంది, పట్టణం బాగుంటుంది. నన్ను చంపాలనుకోండి, మీరు మీ బ్రతుకులు మార్చుకోలేదనుకో ఏమైపోతారు? దేవాలయం పోద్ది, ఈ పట్టణం కూడా పోద్ది. మీకు ఎవరు, నేను మీకు కనబడుతున్నానా విరోధిగా? వద్దొద్దు, నన్ను మీరు శత్రువుగా అనుకోకండి దయచేసి. మీరు మారండి, మారితే మీకు చాలా మంచిది అని మళ్ళీ ఆయన చాలా ధైర్యంతో మాట్లాడుతున్నాడండి. ఇక 14లో చూడండి, ఇదిగో నేను మీ వశములో ఉన్నాను, మీ దృష్టికి ఏది మంచిదో ఏది యుక్తమైందో అదే. అంటే అర్థం ఏంటి? ఇక మీ ఇష్టం రా బాబు, మీరు ఎంత చెప్పినా వినరా, నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నన్ను మీరంతా రౌండప్ చేశారు కదా, ఇప్పుడు నీ కంచి ఎలాగో నేను ఎక్కడికి తప్పించుకొని పోలేను కదా, ఇక మీ ఇష్టం, నేను చెప్పాలనుకున్నది అయితే చెప్పేశాను. ఇక మీరు నన్ను చంపాలనుకుంటారో వదిలేద్దాం అనుకుంటారో ఆ నిర్ణయం మీది. అంటే ఇర్మియా అలా అందరూ చుట్టుముట్టి చంపాలని అనుకుంటున్నా కానీ భయపడట్లేదు. చూసారా? భయపడ్డాడు ఏమైనా?
ఏమీ భయపడలేదు ఆయన. మీ ఇష్టం, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇక చంపుతారా చంపేసుకోండి. అంటే అది ఇర్మియాలో ఒక తెగింపును చూస్తున్నాం, ఒక ధైర్యాన్ని మనం చూస్తున్నామండి ఇర్మియాలో. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇర్మియా కళ్ళ ముందు చావు కనబడుతుంది, ఇర్మియా కళ్ళ ముందు మరణం కనబడుతుంది. ఇక ఇర్మియాకు ఇక వేరే ఆప్షన్ లేదు అక్కడ. అయినా ఇర్మియా భయపడట్లేదు. చంపితే చంపుకోండి, మీ ఇష్టం, దేవుడు నన్ను ఏది చెప్పమన్నాడు అది మాత్రం ఖచ్చితంగా చెప్పేశాను. ఇంకొక మాట అన్నాడు, ఇంకొక మాట, వాళ్ళని భయపెట్టే మాట ఇంకొక మాట అన్నాడు. ఏంటంటే 15వ వచనం, అయితే మీకు ఈ చెవులారా ఈ మాటలన్నిటి చెప్పుటకు నిజంగా యెహోవా మీ ఎద్దుకు నిజంగా పంపించేశాడు ఆయన. కనుక మీరు నన్ను చంపేశారనుకోండి, ఉదాహరణకు మీరు నన్ను చంపేశారు, మీరు నన్ను చంపిన ఎడల మీరు మీ మీదికి, ఈ పట్టణం మీదికి, దాని నివాసుల మీదికి నిరపరాధి రక్తము దోషము తెప్పించుదురని నిస్సందేహంగా తెలుసుకోండి. ఈ మాట అనేసరికి మరలా ఒక్కసారి ఆలోచనలు పడ్డట్టు అయిపోయింది. మీరు కానీ నన్ను చంపేశారనుకోండి, ఇది ఊరకనే పోదురా, ఊరకనే పోదు. ఇప్పటికీ మీ పాపాలే ఎక్కువ. మీ పాపాలకు తోడు ఒక నిరపరాధిగా, ఒక ప్రవక్తగా, ఒక దైవజనుడుగా, ఒక సేవకుడుగా నేను మీ మధ్యకు వచ్చి దేవుడు చెప్పమన్న దాన్ని చెప్పినందుకు నన్ను మీరు చంపుతున్నారు అని అంటే మీ పాపాల వల్ల శాపం రాబోతుంది పట్టణం మీదకి. 2, నన్ను కూడా మీరు చంపుతున్నారు అనుకో, ఇంకా మీ పాపాలను మీరు ఏం చేసుకున్నట్లు అవుతుంది, రెట్టింపు చేసుకున్నట్లు అవుతుంది. ఇక మీ ఇష్టం. ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? కొంచెంలో కొంచెమైనా కొంచెం ఆలోచనలు పడతారా లేదా? ఆలోచనలు పడ్డారు. కొందరు ఆలోచనలో పడ్డారు, అందరు కాకపోయినా కొందరు ఆలోచనలో పడ్డారు. కొందరు ఆలోచనలో పడిపోయి వెంటనే మరలా 2వ జడ్జిమెంట్ వచ్చేస్తారు, 2వ తీర్పు వస్తుంది. 16 వచనం కదా, 16 వచనం ఏంటంటే ఇప్పుడు 2వ తీర్పు, 2వ జడ్జిమెంట్ మారుతుంది. జడ్జిమెంట్ మారింది చూడండి, ఎలా మారిపోయింది. 16వ వచనంలో జడ్జిమెంట్ ఎలా మారింది? 16వ వచనంలో, కాగా అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లనేది. అధిపతులను జనులందరూ యాజకులతోనూ ప్రవక్తలతోనూ ఇట్లా అన్నారు, ఈ మనుష్యుడు మన దేవుడైన యెహోవా నామమును బట్టి మనకు ఈ సమాచారం ప్రకటించుచున్నాడు కనుక ఇతడు మరణమునకు పాత్రుడు. అమ్మయ్య, బతికిపోయాడు. ఏమండి, ఇప్పటి వరకు చావాలి చావాలి చావాలి, మరణమే చావే అన్నారు. ఎప్పుడైతే ఇర్మియా గారు కొంచెం గట్టిగా మాట్లాడగానే వెంటనే భయపడిపోయారు, చల్లబడిపోయారు. జడ్జిమెంట్ మారిపోతుంది, ఇతను మరణమునకు పాత్రుడు కాడు అనేశారు. ఎందుకు? కొందరు ఆలోచించారు పెద్దలు. ఎందుకంటే మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి 17 నుంచి 23 వరకు పెద్దల సలహాను రాసుకున్నారు. భాగం అదే కదా, 5వ భాగమా? 5వ భాగంలో ఏమని రాసుకున్నారు? పెద్దల సలహా. నిజంగా పెద్దలంటే ఎలా ఉండాలి సంఘంలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు సంఘంలో పెద్దలంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు ఇక్కడ. పెద్దలంటే వయసులో పెద్దలని గారు అక్కడ, పెద్దలనగానే ఏదో డబ్బుంటే పెద్దలని గారు అక్కడ. చరిత్ర తెలిసినవాడు పెద్దవాడు. చరిత్ర తెలియటం అంటే వాక్యం తెలిసినవాడు పెద్దవాడు. ఎవరండి పెద్ద అంటే వాక్యం తెలిసినవాడు పెద్దవాడు. మీకు అర్థమైందా? నేను 10 ఏళ్ళ నుంచి వస్తున్నానండి, కానీ ఏ పుస్తకం ఎక్కడ ఉందో తెలియదండి. ఎందుకండి మరి? నువ్వు పెద్ద ఏంటి? నువ్వు పెద్దని తల పండిపోయినంత మాత్రం పెద్ద అయిపోతావా? వాక్యం తెలిసినవాడు పెద్దోడు. ఎందుకంటే వాక్యం తెలిసినవాడు వాక్యానుసారంగా మాట్లాడతాడు, వాక్యం తెలిసినవాడు వాక్యానుసారంగా నడిపిస్తాడు, వాక్యం తెలిసినవాడు వాక్యంతో గద్దిస్తాడు, వాక్యం తెలిసినవాడు వాక్యంతో సమాధానపరుస్తాడు. కనుక పెద్దనగానే ఎవరు అని అంటే చేతిలో బైబిల్ ఉండదు, ప్రార్థనలు ఉండదు, ఏమన్నా సంఘానికి సరిగా రారు, ఏమంటారు, ప్రార్థనలు ఉండవు, కార్యక్రమాలు ఉండవు, ఏమీ ఉండవు. పెద్ద ఎట్లా పెద్ద చెప్పండి? ఏ కొలత చొప్పున పెద్ద? పెద్ద వలన సంఘానికి మేలు జరగాలి, పెద్దల వలన సంఘానికి క్షేమం జరగాలి, పెద్దల వలన రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి ప్రజలను తప్పించాలి. ఇక్కడ నిజంగా పెద్దలు ఆలోచించారండి. ఎలా ఆలోచించారో చూద్దాం ఒకసారి. ఎలాంటి సలహా వాళ్ళు ఇస్తున్నారంటే, మరియు దేశమందలి పెద్దలలో కొందరు లేచి సమాజముగా కూడిన జనులతో ఈ మాటలు పలికిరి, ఇదిగో యూదా రాజైన హిజ్కియా దినములలో మోరాస్తీయుడైనటువంటి మీకా ప్రవచించుచుండెను.
అతడు యూదా జనులందరితో ఇట్లు ప్రకటించుచూ వచ్చెను. ఏమని? సైన్యములకు అధిపతిగా యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడుతుంది, యెరూషలేము రాళ్ల కుప్పగును, మందిరమున్న పర్వతము అరణ్యములోని ఉన్నత స్థలముల వలె అగును అని అట్లు పలికినందున యూదారాజైన హిజ్కియా అయినను యూదా జనులందరిలో మరి ఎవడైనను అతన్ని చంపారా? బా, ఎంత లాజిక్ మాట్లాడారో తెలుసా అండి? ఎంత లాజిక్ మాట్లాడారో ఈ పెద్దలు ఇలా మాట్లాడారు అని అంటే వాళ్ళకి తెలుసు ఎవరి గురించి అంటే. హిజ్కియా రాజు, ఆ రాజు కాలంలో మీకా అనేటువంటి ప్రవక్త ప్రవచించాడు, తెలుసు కదండి. హిజ్కియా అనేటువంటి రాజు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగించుకున్నాడు చూసారా దేవుడి చేత. ఆయన కాలంలో మీకా ప్రవచించాడు. మీకాతో పాటు ఇంకొక ఆయన కూడా ప్రవచించాడు, ఎవరో? యెషయా. కనుక మీకా, యెషయా వీళ్ళిద్దరూ సమకాలీన ప్రవక్తలని ఎన్నోసార్లు చెప్పాను. యెషయా వచ్చేసేమో పట్టణంలో ప్రకటించాడు, యెరూషలేం పట్టణంలో ప్రకటన చేస్తే, మీకానేమో యూదయలో ఉన్నటువంటి పల్లెల్లోకి వెళ్ళిపోయి వాక్యం ప్రకటించేవాడు మీకా ప్రవక్త. ఇప్పుడు ఇక్కడున్నటువంటి మీకా ప్రవచించాడు ఏమని? ఇదిగో యెరూషలేము దేవాలయం పట్టణము పాడు కాబోతుందని చెప్పాడు. అప్పుడు నిజంగా హిజ్కియా ఏం చేయాలి? చంపేయాలి. ఎందుకు? పట్టణం కోసం ఇలా మాట్లాడతావా? దేవాలయం కోసం ఇలా మాట్లాడతావా? నిజంగా మీకు అలా చెప్పాడా? మీకు అలానే ప్రవచించాడా? మీకు అలా చెప్పకపోతే పెద్దలు చెప్పరు కదండి. అలా మీకా చెప్పాడు. అలా ఎక్కడ చెప్పాడు? ఒకసారి మీకా గ్రంథం 8వ అధ్యాయం 3వ అధ్యాయం చూస్తారు ఒకసారి. ఇదే మాటలు సేమ్ అక్కడ కనబడతాయి మరలా మనకు. మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. మీకా గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి చేను దున్నబడినట్లు, ఆ పదాలు చూడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను కూడా దున్నబడుతుంది, యెరూషలేం ఏమైపోతుంది? రాళ్ళ కుప్ప అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? యెరూషలేం పట్టణం అంతా కూడా ధ్వంసం అయిపోతుంది, శిథిలం అయిపోతుంది, పడగొట్టబడుతుంది, నాశనం అయిపోతుంది, మళ్ళీ రాళ్ళలాగా కుప్పలాగా మారిపోతుంది యెరూషలేం పట్టణం. ప్రకటన చేశారు కదా మీకా గారు ప్రవచించినప్పుడు ఎక్కడ ఏ రాజు ఉన్నాడు? హిజ్కియా రాజు ఉన్నాడు. మరి హిజ్కియా రాజు కోపం రావాలి కదా మీకా అలా చెప్పినందుకు. కోపం వచ్చి మీకాను కూడా ఏం చేయాలి? రాజు చంపేయమనాలి. అదే కదా జరగాలి. అదే చెప్తున్నాడు. రాళ్ళ కుప్పగును, మందిరం ఉన్న పర్వతం కూడా ఏమైపోతుంది? అరణ్యములో ఉన్నత స్థలముల్లా మారిపోతుంది అన్నాడు. సేమ్ మీకా చెప్పింది యాజ్ తీసుకు పెద్దలు చెప్పారు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. ఎక్కడికి? ఇర్మియా గ్రంథానికి వచ్చేసేయండి. అది చెప్పాడా లేదా అని చెప్పడానికి అక్కడ తీసుకెళ్ళండి, మీకు అక్కడ ఏం అవసరం లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసేయండి. ఎన్నో వచ్చినాం ఇప్పుడు? 19. అట్లు పలికినందున యూదా రాజైన హిజ్కియా కానీ యూదా జనులందరిలో మరి ఎవడైనను మీకాను చంపారా? చంపలేదు కదా. మీకాను చంపారా అని అడుగుతున్నాడు 19లో. యెహోవా వారికి చేసేదరని తాను చెప్పిన కీడును చేయక సంతాపపడినట్లు రాజు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవాను వేడుకున్నాడు. నిజంగా ఎందుకు మరి దేవుడు ఆ రోజు ఆ కీడు చేయలేదు అని అంటే, రాజు ఎప్పుడైతే మీకా చెప్పాడో రాజు ఏమైపోయాడు? వెంటనే దేవుణ్ణి వేడుకున్నాడు. అంటే అర్థం ఏంటి? హిజ్కియా పశ్చాత్తాపంతో, హిజ్కియా బాధతో మోకరించి దేవుని ప్రార్థించి ఆ పశ్చాత్తాపడ్డాడు కనుక ఏమైపోయిందనమాట, దేవుడు ఆ కీడును ఆయనకు తప్పించలేదు. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఇలా చెప్పాడు కదా అని చెప్పినోడు చంపేస్తే కీడు రాకుండా ఉంటుందా? ఆ రోజు రాజు ఎలా అయితే మీకాను చంపకుండగా ఇతను ఎలా అయితే దేవుని వేడుకున్నాడో, ఇప్పుడు మనం కూడా ఇర్మియాను చంపకుండగా మనం కూడా దేవుణ్ణి వేడుకుందాం. మంచి ఆలోచన కదండి. బాగుంది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్, మనం ఈ కార్యం చేసిన ఎడల, ఒకవేళ అలా కాదని ఇర్మియాను మనం చంపేసామనుకో, మన మీదికే గొప్ప కీడు తెచ్చుకుంటాం మనం. అలా కాదని ఇర్మియాను చంపేస్తే ఇంకా గొప్ప కీడు మనం తెచ్చుకుంటాము అన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నారు వాళ్ళు పెద్దలు. మరియు కిరియత్యరీము వాడైన షెమయా కుమారుడైన ఊరియాయు ఒకడు యెహోవా నామమును బట్టి ప్రవచించాడు. అతడు ఇర్మియా చెప్పిన మాటల రీతిని ఈ పట్టణం, మనం ఉన్న యెరూషలేం పట్టణమునకు విరోధముగాను ఈ దేశమునకు విరోధముగాను ప్రవచించాడు. రాజైన యెహోయాకీము అతని శూరులందరూ ప్రధానులందరూ అతని మాటలు వినిన మీదట రాజు అతన్ని చంపజూచుచుండగా ఊరియా దాన్ని తెలుసుకొని భయపడిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఐగుప్తుకు పారిపోయాడు. అంటే ఇర్మియా గారి కాలంలోనే ఊరియా అనేటువంటి ఒక ప్రవక్త కూడా ఉన్నాడు. ఆయన కూడా సేమ్ ఇలానే ఇర్మియా లాగానే చెప్పాడు. ఇర్మియా లాగా చెప్పేటప్పటికి వాడు యెహోయాకీము, వాడు చెప్పాను కదా వాడు దుర్మార్గుడని, వాడికి తెలిసింది. తెలియగానే వాడిని పట్టుకొని రండి రా అన్నాడు. ఎవరిని? ఊరియాని పట్టుకొని రండి అన్నాడు.
ఎప్పుడైతే వాడు పట్టుకొని రమ్మని చెప్పేసి అని ఆ మాట ఊరియాకి తెలిసిందో, ఊరియాకి అర్థమైపోయింది వాడు చంపేస్తాడని. అప్పుడు ఊరియా ఏం చేశాడు? ఐగుప్తుకు పారిపోయాడు. ఎప్పుడైతే ఐగుప్తుకు పారిపోయాడు, అయినా వీడు వదిలిపెట్టలేదు. ఎవరు? యెహోయాకీము వదిలిపెట్టలేదు. అప్పుడు మరలా అక్కడికి మనుషులు పంపించి, ఐగుప్తుకు మనుషులను పంపించి అతను రప్పించి, ఎవరిని? ఊరియాను తీసుకొని వచ్చి అందరూ చూస్తుండగా అతన్ని చంపి, ప్రవక్త అయినా కానీ అతన్ని తీసుకుని వెళ్ళి ప్రజలందరూ, సాధారణ ప్రజల ఏమంటారు సమాధులతో పాటు అతన్ని కూడా సమాధి చేసేసాడు. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నారు అని అంటే దానికి ఒక కారణం ఉంది. నిజంగా ఒకవేళ ఇర్మియా చెప్పేది అబద్ధం అనుకోండి, ఇర్మియా చెప్పేది అబద్ధం అయితే ఇర్మియా ఇంత ధైర్యంగా ఇంత మందిర ఆవరణంలోనికి వచ్చి ఇంతమంది ప్రజల ముందు ఇంత ధైర్యంగా నిలబడి ఎలా చెప్తాడు? ఆడు పారిపోయాడు. ఆయన ఎవరు పారిపోయాడు? ఊరియా పారిపోయాడు. అతను చెప్పింది నిజమే కావచ్చు, కానీ పారిపోయాడు. కానీ ఇతను చెప్పింది నిజమే. ఎలా నమ్మొచ్చు అని అంటే ఇతను ఇంత ధైర్యంగా నిలబడి చెప్తున్నాడు కదా. పారిపోతున్నాడా? చంపేస్తే చంపుకోండి అన్నాడు. ఆయనేమో ప్రాణాల మీద భయంతో పారిపోయాడు ఊరియా. ఇతను మాత్రం చావడానికి కూడా ఏమాత్రం వెనక అడుగు వేయటం లేదు. అంటే కనీసం ఇక్కడైనా మనం ఆలోచించాలి, ఇర్మియాను చంపి ఆ కీడు మన మీదికి తెచ్చుకోకూడదు అని మొత్తానికి ఇర్మియాను చంపాలనుకున్నటువంటి ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. ఆ సమయంలోనంటే దేవుడు కాపుదల ఎలా ఉందో ఒకసారి చూద్దామా? దేవుడు కాపుదల 24వ వచనం. దేవుడు కాపుదల ఈలాగు జరుగగా షాఫాను కుమారుడైన అహీకాము, ఆ మాట మీరు గుర్తుపెట్టుకోండి. షాఫాను కుమారుడైన అహీకాము ఇర్మియాకు తోడైయున్నందున అతన్ని చంపుటకు వారు జనుల చేతికి అతనిని, అంటే ఉన్నవారిలో ప్రధానంగా ఇర్మియా పక్షాన నిలబడి ఇర్మియాకు అండగా, ఆదరణగా, ధైర్యంగా వారందరి చేతుల్లో నుంచి ఇర్మియాను తప్పించిన వారిలో ఒక కీలకమైన వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరట? ఆయన అహీకామును దేవుడు ఏర్పాటు చేశాడు. ఎందుకు? ఇర్మియా, నేనున్నాను కదా, నేనున్నాను. నీ చుట్టూ అందరూ నిన్ను చంపాలనుకున్నా వాళ్ళలోనే ఒకరిని నిలవబెట్టి నిన్ను ఎలా తప్పించానో చూసావా? అంటే దేవుడు తప్పించాలి అనుకున్నప్పుడు దేవుని కాపుదల ఎలా ఉంటుందో అని చెప్పడానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భం. నిజంగానండి ఈ అధ్యాయం అంతా చదివిన తర్వాత కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొదటి విషయం ఏంటంటే, దేవుడు నియమించిన ఆ మరణదినం ఉంది చూసారా? మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు మరణదినాన్ని నియమించాడు. ఆ మరణదినము వచ్చినంత వరకు నిన్ను టచ్ చేయలేడు, ఎవ్వడు నిన్ను చంపలేడు. దానికి సాక్ష్యం ఇదిగో ఇర్మియా జీవితం. అందుకే పౌలు గారు కూడా మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ఆయన సెలవు లేకుండా తల వెంట్రుకు కూడా నేల రాలదు. అంటే తల వెంట్రుక నేల రాలంటేనే ఆయన సెలవు ఉండాలి అని అంటే, నీ ప్రాణం పోవాలంటే, లేదా అవతలవాడి నీ ప్రాణం తీయాలంటే ఆయన సెలవు లేకుండా నిన్ను ఎవ్వడు ముట్టలేడు. నీ చుట్టూ అందరూ నీకు శత్రువులుగా మారిపోవచ్చు, కానీ వాళ్ళ మధ్య నుంచి నిన్ను తప్పించగలిగిన వాడు. ఎందుకంటే నీ దినం రాలేదు, ఇంకా నీ టైం రాలేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమండి, ఆ కరోనా కాలాన్ని మనం దాటుకొని వచ్చేసాం కదా. ఎందరో చనిపోయారు మన కళ్ళ ముందు, ఎందరో చనిపోయారు. మొన్న భీమవరం దగ్గర మీటింగ్కి వెళ్ళాను. అక్కడ భీమవరం దగ్గర ఉండి అని ఉంటుంది, ఉండి దగ్గర కలిసిపూడి అని ఒక విలేజ్. ప్రతి ఏటా ఆ తమ్ముడు కరోనా తర్వాత నుంచి మీటింగ్స్ పెట్టిస్తాడు. ఒక్కడే పిల్లల యూత్ సహకారంతో మీటింగ్స్ పెట్టిస్తున్నాడట ప్రతి సంవత్సరం. లాస్ట్ ఇయర్ పిలిచాడు, నాకు డేట్స్ లేక వెళ్ళలేదు. ఈ సంవత్సరం పిలిచాడు, వెళ్ళాను ఒకరోజు. ఆ రోజు నిలబడి మాట్లాడుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు నాన్న ఇలా చేయాలనుకుంటున్నావు అని అంటే, కరోనా టైంలో నాతో పాటు ఆ ఐసీయూలో 14 మంది, నేను 14వ వాడిని, 13 మంది చనిపోయారు.
అసలు మనిషి తీసుకొస్తున్నారు. వాళ్ళని తీసుకొచ్చి చనిపోయారని తీసుకెళ్ళిపోతుంటే నా గుండె ఇంకా వేగం ఎక్కువైపోతుంది. రేపు నేను నా పరిస్థితి ఏంటని. నేను ఒక్కడనే బతికి బయటకు వచ్చాను. అది ఈరోజు నేను ఇన్ని చేయగలుగుతున్నాను అంటే కేవలం ఆ రోజు దేవుడు నన్ను ఎందుకు బతికించుకున్నాడు. నీ డేట్ ఇంకా రాలేదు, నీ మరణదినం రాలేదు. ఆ మరణదినం వచ్చినంత వరకు రోగమైన, వ్యాధైన, కష్టమైన, శత్రువైన ఎవ్వడు నీ ప్రాణం తీయలేడు. విషయం చెప్పనా, ఆ రోజు వచ్చిందనుకో నీకు రోగం లేకపోయినా వెళ్ళిపోతావు. ఆ రోజు వస్తే నీ చుట్టూ ఎంతమంది బంధువులు ఉండనివ్వండి, వెళ్ళిపోవాల్సిందే. ఆ రోజు రానంత వరకు ఎవ్వరు నేనేమి చేయలేరు. ఆ రోజు వచ్చిందంటే ఎవ్వడు నిన్ను ఆపలేడు. అందుకే రాత్రి చూడు చాలామంది మాట్లాడుతూ అంటుంటారు, ఏమనండి రాత్రి బాగానే ఉన్నాడండి, తెల్లవారుసరికి చనిపోయాడండి. ఏమనండి ఈ మనిషి మాతో పాటు కూర్చున్నాడండి, తింటూనే కుప్పకూలిపోయాడండి. ఏం చేశారు? పక్కన కూర్చొని తినేటప్పుడు ఆపొచ్చు కదా, పడుకున్నప్పుడు కాపాడొచ్చు కదా. ఎవ్వడు ఆపలేడండి. అది ఏమంటే ఇక్కడ మనం ఎందుకంటే ముందు ఏమన్నారు, ఇతను మరణమునకు పాత్రుడు, ఇతను ఖచ్చితంగా చావాల్సిందే, ఇతను ఖచ్చితంగా చంపాల్సిందే. అదే కదా ముందు జడ్జిమెంట్ అందరూ అనుకున్నది అదే కదా. కానీ ఆ జడ్జిమెంట్ దేవుడు ఏం చేశాడు? మార్చేశాడు. అమ్మో ఇతను మరణమునకు పాత్రుడు కాడు, ఇతన్ని చంపకూడదు అని మళ్ళీ నిర్ణయం మారిపోయింది. ఎవరు మార్చేశారు? దేవుడు మార్చేశాడు. అది ఇర్మియా ఈ 26వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటున్న మంచి సత్యం. ఇక రెండో విషయం ఏంటంటే ఇందులో ఇర్మియా యొక్క ధైర్యం చూడండి, ఆ తెగింపు చూడండి. చావు కళ్ళ ముందు కనబడుతుంది, చంపేస్తారు. కానీ దేవుడి మీద ఆయనకున్నటువంటి విశ్వాసం, దేవుడి మీద ఆయనకున్న నమ్మకం ఒకటే అన్నాడు, నేను మీ వశంలో ఉన్నాను, నేను మీ చేతిలో ఉన్నాను. చంపుతారా? మీ ఇష్టం, చంపేసేయండి. నేను మీ చేతిలో ఉన్నాను, నేను మీ వశంలో ఉన్నాను, మీరు చంపేస్తే చంపేసేయండి అన్నాడు. అంటే ఇర్మియాలో మనం ఏం చూస్తున్నాము? ధైర్యం. ఇంకొకటి, దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో నుంచి అయినా కానీ దేవుడు మనల్ని కాపాడుకోవాలనుకున్నప్పుడు కాపాడటానికి ఆయన చేసే ప్లాన్లు, ఆయన చేసే ప్రణాళికలు వేరుగా ఉంటాయండి. ఎవ్వరూ మనం ఊహించలేము, ఎవ్వరూ మనం ఆలోచించలేము. అంత ఆశ్చర్యంగా ఉంటాయి దేవుడి ఆలోచనలు. ఇక్కడ అహీకాము అనే వ్యక్తి ఉన్నాడు కదా, ఇప్పుడు మనం గుర్తుపెట్టుకున్నాను చూసావా? అహీకాము అనేటువంటి వ్యక్తిని ఎవరు పెట్టారు అక్కడ? ఎవరు అతని మనసును మార్చారు? ఎవరు నిలబెట్టారు అక్కడ ఇర్మియాకు తోడుగా? దేవుడు. ఎవరో ఒకరు ఖచ్చితంగా పోతున్నటువంటి నీ ప్రాణాన్ని, ఆరిపోయే నీ జీవితాన్ని వెలిగించడానికి, అది కష్టాల్లో కావచ్చు, బాధల్లో కావచ్చు, ఏదో. చాలామంది చచ్చిపోదాం అనుకున్నానండి, ఎందుకోనండి మీ మాటలు విన్న తర్వాత బతకాలనిపించిందండి. అంటే ఆ సమయానికి దేవుడు అతను వాడుకున్నాడు. ఎందుకు? నువ్వు చావకూడదని అతన్ని వాడుకున్నాడు ఆ సమయానికి దేవుడు. అదే ఇర్మియా జీవితంలో కూడా ఒకానొక సమయంలో మీరు అపోస్తల కార్యం 20వ అధ్యాయము 19వ అధ్యాయం చదువుతున్నప్పుడు అండి, ఆ ఎఫెసులో పౌలు గారు ఉన్నప్పుడు కూడా మీరు చూడండి, చంపుదాం అనుకున్నారండి. పట్టణం అంతా పెద్ద గోల, అల్లరి, చాలా రచ్చ చేస్తారు అక్కడ. పౌలు గారు చంపడానికి ఇంకా సిద్ధపడిపోయారు అంత ఉన్మాదంతో. అప్పుడు కరణము అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు అక్కడ. అతను ఎవరు అని అంటే అన్యుడే. అతను అడ్డుపడతాడండి. ఎందుకురా అల్లరి చేస్తున్నారు, ఎందుకురా గొడవ చేస్తున్నారు, ఎందుకురా ఈ ర్యాలీలు ఇవన్నీ కూడా అంటే, పౌలు అనే వ్యక్తి వచ్చాడు, ఆయన వచ్చినప్పటి నుంచి మనకు బిజినెస్ అంతా పడిపోయింది, విగ్రహాలు ఎవరు కొనట్లేదు, మనం చాలా లాస్లో ఉన్నాం, చాలా నష్టాల్లో ఉన్నాం అని అంటారు. పైగా అతను అన్నప్పుడు ఆయన అన్నాడు, మరి వ్యాపారంలో ఏదో నష్టం వస్తే ఆ కంసాలు అదేమిత్ర అనేవాడు పౌలు, ఆయన చూసుకోండి, మీకెందుకు వచ్చిందిరా గొడవ, మీకేమైందిరా ప్రాబ్లం, ఆయన ఏమైనా దేవత గురించి తప్పుగా మాట్లాడా? లేదు. సాక్ష్యాలు ఉన్నాయా? లేవు. పోనీ గుడిలో ఏమైనా పడి దొంగతనం చేసి దోచుకున్నాడా? కాదు. మరి దేవతను ఏమన్నవాడు కాదు, గుడిలో పడి దోచుకున్నవాడు కానప్పుడు మీరందరూ ఎందుకు పౌలుకు వ్యతిరేకంగా లేచారు అని వాళ్ళలో నుంచే ఒకడు లేచాడు, పెద్ద ఆయన. ఇంకా ఆ మాట అనేసరికి ఒక్కొక్కడు బెక్క చచ్చిపోయారు, ఎవ్వడూ మాట్లాడలేదు. నిజమే కదా, అంత ఉధృతంగా లేచింది అక్కడ పౌలు గారికి వ్యతిరేకంగా. కానీ అక్కడ కరణము అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు లేపాడు. ఇక్కడ ఇర్మియాని తప్పించడానికి ఎవరిని లేపాడు దేవుడు?
అహీకామును లేపాడు. ఇంకొక మంచి విషయం మనకి ఇందులో అర్థమైంది. అదేంటంటే, మారు మనసు పొందితే దేవుడు ఏమన్నాడు? ఆ శిక్ష మీ మీదికి రాకుండా చేస్తానన్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటి చెప్పమంటారా? వీళ్ళు ఇర్మియాను అయితే ఏమంటే ఇర్మియాను చంపకుండా వదిలేశారు, కానీ వీళ్ళ ప్రాణాలను మాత్రం వీళ్ళు కాపాడుకోలేకపోయారు. ఇర్మియాను చంపకుండా వదిలేశారు, కానీ వీళ్ళ జీవితాలు, వీళ్ళ అలవాట్లు, వీళ్ళ బ్రతుకులు, వీళ్ళ ఆచారాలు, వీళ్ళ సాంప్రదాయాలు ఇవి మాత్రం వాళ్ళు మార్చుకోలేదు. ఇవి వీళ్ళు మార్చుకోలేకపోవటం వలన, వీళ్ళు మారుమనసు పొందకపోవటం వల్ల వీళ్ళ మీదకి వచ్చే శిక్షణ మాత్రం వాళ్ళు తప్పించుకోలేకపోయారు. అది ఇర్మియాను వదిలేశారు, కానీ దేవుడు వాళ్ళని వదిలిపెట్టలేదు. ఎందుకు వదిలిపెట్టలేదు? వాళ్ళ మారు మనసును, వాళ్ళ పాపాన్ని వాళ్ళు వదిలిపెట్టలేదు. ఇర్మియాను వదిలేశారేమో కానీ వాళ్ళ పాపాన్ని మాత్రం వదులుకోలేదు. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఇర్మియాను వదిలిపెట్టడమే కాదు, వాళ్ళ పాపాలను కూడా వదులుకొని మారు మనసు పొందాలి. వాళ్ళ పాపాలు వదులుకొని మారు మనసు పొందకపోవటం వలన ఇప్పుడు ఆ మందిరం మీదికి, ఆ పట్టణం మీదికి దేవుని ఉగ్రత వస్తుంది. భవిష్యత్తులో వచ్చేసింది, అది వచ్చేస్తుందని అన్నాడు, వచ్చేసింది. కనుక ఇర్మియా జీవితంలో ఈ 26వ అధ్యాయం నుంచి మనం 4 విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు నియమించిన దినం వచ్చినంత వరకు ఎవ్వరు ఎవరిని ఏమీ చేయలేరు. 2, ఇర్మియాను ఏమండి దేవుడు కాపాడటానికి ఎలా ముందుగా దేవుడు అహీకామును సిద్ధం చేసుకున్నాడో అనే విషయాన్ని మనం చూసాం. 3, ఆ ఇర్మియాలో ఉన్నటువంటి ధైర్యం, చావు కళ్ళ ముందు కనబడుతున్న ఏమాత్రం బెదిరిపోలేదు, భయపడలేదు. చంపితే చంపేసుకోండి అని మాట్లాడేశాడు. ఆయనలో ఉన్న ధైర్యం మనం చూసాం. అదే సమయంలో మారు మనసు పొందడానికి దేవుడు వాళ్ళకి అవకాశం ఇచ్చాడా? ఇచ్చాడు. కానీ వాళ్ళు మారు మనసు పొందారా? పొందలేదు. ఇర్మియాను వదిలేశారేమో కానీ మారు మనసు మాత్రం పొందలేదు. అది పొందాలి. అది ఈరోజు ఈ 26వ అధ్యాయంలో మనం నేర్చుకున్నటువంటి విషయాలు. ఇర్మియాకు మరణదండన విధించారు, మళ్ళీ ఆ తర్వాత తీర్పు మార్చుకున్నారు. ఇది ఓకే. ఇక నెక్స్ట్ వీక్ మరొక విషయాన్ని మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఇప్పటి వరకు మీ పిల్లలతో పంచుకున్న ప్రతి లేఖనం అది వాక్యానుసారమైనదిగా మీ పిల్లలు ఎంచుకొని వారి జీవితాలకు అన్వయించుకొని వారి బ్రతుకుల్లో మార్చుకున్నట్లుగా కృప చేయమని వేడుకుంటున్నాం. సంఘానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలలో మాకు తోడుగా ఉండండి. మీరు జరిగిస్తూ వచ్చిన ప్రతి విధమైన కార్యక్రమాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నా, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న, మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారిని, వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని చల్లగా మీ బిడ్డలను కాపాడమని, మరో వారం వరకు నాయన మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచమని క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.